ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. వెనకున్న వాటిని మరచి ముందుండేటువంటి వాటిని మనం వెతికేటువంటి బిడలుగా ఉండాలండి. వెనకుండేటువంటి వాటిని మరచి అని అంటే మన జీవితాల్లో మనం ఏదన్నా ఒక పొరపాటు చేసినా, లేదా మనం ఏమి చేయకుండా మనుషులు మన మీద నింద వేసినా, మన జీవితాంతము నాకెందుకు వాళ్ళు ఇలా చేశారని ఆలోచించకుండా మనం అది దేవునికి సమర్పించేసి, ముందు దేవుడు మన కోసం ఏం ఎత్తిపెట్టున్నాడు, తర్వాత మనకేం జరుగుద్ది, ఫ్యూచర్లో మనము ఎంత ప్రయాసపడాలి, మనము ఆయన ఆత్మని ఎలా రక్షించాలని మనం ముందుండే వాటిని వెతుకుతున్నామా, లేదా వెనకాలండే వాటిని ఇంకా తోకుంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. దేవుడు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క మనిషి పాపాలు క్షమింపబడుతున్నాయి. దేవుడు కానీ వెనకున్నే వాటి వెతికితే మనం ఈ లోకంలో ఆయన రక్తంలో కడగబడ్డా కూడా దేవుడు వెతికితే మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? మన పాపులుగానే ఉండిపోము. దేవుడు అవన్నీ తీసివేసి మన నూతన సృష్టిగా మార్చారు కాబట్టి మన పరలోకానికి వెళ్తున్నాం, అనేక ఆత్మ రక్షిస్తున్నాం. దేవుడు మనకు ఆ గొప్ప నిరీక్షణ ఇచ్చారండి. మనము దేవుని వాక్యానుసారంగానే మనము నడుస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఈ లోకంలో మనం కుడికి కానీ ఎడమకి కానీ మనం ఎప్పుడైతే మల్లుకుంటామో ఖచ్చితంగా సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదరని నోరు తెరుచుకొని ఉంటుంది. అది మింగేస్తూ ఉంటుంది, అది మనుషులకి పాత గుర్తు చేస్తూ ఉంటుంది, గాయం రేపుతూనే ఉంటుంది, ద్వేషం పెంచుతూనే ఉంటుంది. మంచి అభిప్రాయం సాతాను రానివ్వదండి. ఒక మనిషి పైన చెడు అభిప్రాయమే వస్తుంది. చెడు అంటే సాతానే, మంచి అంటే దేవుడు. మనకు ద్రోహం చేసినా, మనల్ని బాధ పెట్టినా, మనల్ని చంపాలని చూసినా కూడా మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రేమగా చూస్తూ అవన్నీ క్షమిస్తామో సమస్తం దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకోవడం దేవుని వశం కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా జీవితాల్లో జరిగిపోయింది మేము ఆలోచించకుండా జరగబోయేటువంటి ఆలోచించినట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలోనయ్యా కొన్ని మా బాధకరమైన సిచ్యువేషన్స్ జరిగిపోతూ ఉన్నాయి. ఆ బాధ మేము కోలుకొని పరిస్థితుల్లో ఉన్న గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరేనయ్యా. కొన్నిసార్లు మేము ఏ పాపం చేయకుండా శోధన మా మీదకి వచ్చినప్పుడయ్యా అది మా జీవితం పెంపొందించుకునేదానికి, ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి. కొన్నిసార్లు మేము పాపం చేసి తగిన జీతం పొందుకుంటున్నాం అని ప్రతి ఒక్క మానవాళి గ్రహించినట్లుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. గొప్ప పొజిషన్లో ఉన్నారు, మమ్మల్ని కూడా అలానే తీసుకొని వెళ్ళని ఆశపడుతున్నారయ్యా. తగిన జీవితాన్ని మేము జీవించినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.